మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం. అసలు ఈ ఆలయంలో అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి. ముందుగా ఆలయ విశేషాలు తెలియచేస్తారా? జై శ్రీమన్నారాయణ. అష్టలక్ష్మీ సమేతాయ అష్టైశ్వర్య ప్రదాయినే శ్రీమన్నారాయణాయాస్తు స్వామినే మమ మంగళం. కృపాద్యఘిర కళ్యాణ గుణరత్నైకరాశయే మీ నారాయణాయాస్తు స్వామినే మమ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన అష్టలక్ష్మి దేవాలయం ఏప్రిల్ 22వ తారీఖు 1996వ సంవత్సరంలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి వారు కంచి కామకోటి పీఠాధిపతులు వేయించేసి ఆలయం యొక్క నిర్మాణ పర్యవేక్షణలు, ప్రతిష్టాది కార్యక్రమాలు అవన్నీ కూడా వారి శ్రీహస్తాలతోటి నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అదే రోజు 11:16 నిమిషములకి శ్రీ 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 త్రిన్ని చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క శ్రీహస్తములతోటి కుంభప్రోక్షణాది కార్యక్రమాలు జరిగాయి. అంటే సరిగ్గా ఈ సంవత్సరానికి 30 వసంతములు మన దేవాలయం పూర్తి చేసుకుంది. అమ్మవారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి ప్రతీకగా దినదిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం ఎంతో అభివృద్ధి పూర్వకంగా విరాజిల్లుతోంది. అమ్మవారికి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి వారి యొక్క కోరికలు సత్వరంగా నెరవేరాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఈ యొక్క ఆలయంలో అతి ముఖ్యంగా మనం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలశస్థాపనలు ఎంతో ప్రసిద్ధంగా ఉంటాయి. అంటే మండల దీక్ష అంటారు. 41 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకించి కలశస్థాపనలు చేసుకుంటారు. వారి వారి కోరికల మేరకు ఆయా సన్నిధుల్లో శీఘ్రంగా సంతానం కలగాలనుకునేటువంటి వాళ్ళు, శీఘ్రంగా వివాహం కావాలనుకునేటువంటి వాడు సంతాన లక్ష్మి సన్నిధిలో కలశస్థాపనలు చేసుకుంటారు. అధికార ప్రాప్తి కలగాలనుకునేటువంటి వాడు, అధికారంలో ఉన్నతికి రావాలనుకునేటువంటి వాడు గజలక్ష్మి అమ్మవారి సన్నిధిలో కలశస్థాపనలు చేసుకుంటారు. ధన ప్రాప్తి కలగాలనుకునేటువంటి వాడు, రుణ విమోచనం కలగాలనుకునేటువంటి వాడు ధనలక్ష్మి సన్నిధిలో మండల పూజ కొరకని చెప్పేసి కలశస్థాపనలు చేసుకుంటారు. ధాన్యలక్ష్మి సన్నిధిలో ధాన్య సమృద్ధి కోసం అని చెప్పేసి పాడి పంటలు చక్కగా వాళ్ళు ఉండాలని, ముఖ్యంగా రైతులు వాళ్ళ కష్టాలు తీరాలి అని చెప్పేసి, అంతేకాకుండా భూ తగాదాలు, భూ సమస్యల పరిష్కారం కోసం ధాన్యలక్ష్మి సన్నిధిలో కలశస్థాపనలు చేసుకుంటారు. తర్వాత విజయలక్ష్మి సన్నిధిలో అత్యంత విశ్వసనీయంగా చాలా ఎక్కువగా విజయలక్ష్మి సన్నిధిలో మండల పూజలు జరుగుతున్నాయి మన ఆలయంలో. ముఖ్యంగా ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా, లేదంటే ఉద్యోగంలో ఏదైనా ఆటంకాలు ఉంటే అవి తీరాలన్నా, కొంతమందికి ఈ పాస్పోర్ట్ లేదా వీసా ప్రాబ్లమ్స్ లాంటివి కూడా అవి తొలగాలనుకున్నా అమ్మవారు విజయలక్ష్మి సన్నిధిలో కలశస్థాపనలు. ఐశ్వర్యలక్ష్మి సన్నిధిలో ప్రాథమికమైన విద్య అంటే చెప్పుకోవాలనుకుంటే కంటే చిన్నపిల్లల చదువు దగ్గర నుంచి 10వ తరగతి విద్య వరకు కూడా చిన్నపిల్లల్లో చిన్న చిన్న ఆటంకాలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి విద్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ విద్య నిమిత్తం పిల్లల జ్ఞానాభివృద్ధి కోసమని ఐశ్వర్యలక్ష్మిలో కలశస్థాపన చేసుకోవడమే కాకుండా, ఏదైనా సరే అనారోగ్యాలు తరచుగా వస్తూ ఉన్నాయి, ఆ అనారోగ్యాలు బారిన బయటపడాలనుకున్న వాళ్ళు కూడా ఐశ్వర్యలక్ష్మి సన్నిధిలో మండల పూజ కోసం అని చెప్పేసి కలశస్థాపనలు చేసుకుంటారు. ఇంకా వీరలక్ష్మి సన్నిధిలో దీర్ఘకాలిక అనారోగ్యాలు అంటే చాలా కాలంగా సంవత్సరాలకు ఇబ్బంది పడుతుంటారు అనారోగ్యాల గురించి, అందుకని వీరలక్ష్మిలో చేసుకుంటారు. అంతేకాకుండా మన స్థైర్యం కోసం మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి, ఇంకా ఏదైనా సరే శత్రుబాధ, గ్రహబాధ ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి అని చెప్పి వీరలక్ష్మి సన్నిధిలో కలశస్థాపనలు నడుస్తూ ఉంటాయి. మండల పూజ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి మండల పూజ పెడుతూ ఉంటాం. ఇంకా అత్యంత ప్రధానమైనటువంటి సన్నిధి ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారి సన్నిధిలో కలశస్థాపన చేస్తారు. అన్యోన్య దాంపత్య సిద్ధి కోసం అని చెప్పేసి కలశస్థాపన చేస్తారు. మధ్యలో ప్రధానమైనటువంటి సన్నిధి ఉంటుంది ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు. సామాన్యంగా లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధన చేయకూడదని మనకి పెద్దలు చెప్తారు. నారాయణుడితో కూడినటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి అని చెప్పేసి చెప్తారు. మనకు రామాయణం మనకు బాగా తెలుసు. ఉదాహరణకు శూర్పణఖ రామచంద్రమూర్తిని కోరుకుంది, సీతాదేవిని వద్దు అనుకుంది. అందుకని చెప్పేసి ప్రాయశ్చిత్తంగా ఆమెకి చెవులు ముక్కు తెగబడ్డాయి. రావణాసురుడు కామాంధుడైనటువంటి వాడై సీతాదేవిని కోరుకున్నాడు, రామచంద్రమూర్తిని వద్దు అనుకున్నాడు. ఆయనకు ప్రాణమే లేకుండా పోయింది. కానీ సీతారాములు కలవాలని కోరుకున్నటువంటి వానరులందరూ కూడా ఒకానొక సందర్భంలో వాళ్ళు ప్రాణాపాయ స్థితి వచ్చినా సరే వాళ్ళు తిరిగి మరీ లేచి వచ్చి రామచంద్రమూర్తిని, సీతాదేవిని సేవించుకున్నటువంటి భాగ్యం దక్కింది. అందుకని లక్ష్మీనారాయణల కలయిక మనకు ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారు ప్రధాన సన్నిధిలో మనకు దర్శనం ఇస్తారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు స్వామివారు. అక్కడి నుంచి మనకు ఎడం వైపు నుంచి సంతాన లక్ష్మితోటి ప్రారంభమయ్యి చుట్టూ 7 సన్నిధులు ఉంటాయి. సంతాన లక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి. చుట్టూ 7 సన్నిధులు, మధ్యలో ప్రధానమైనటువంటి సన్నిధి. మొత్తం 8 సన్నిధులు. అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారు ఇక్కడ కొలువై ఉంటారు. ఈ రకంగా మన ఆలయం
గొప్పగా అష్టలక్ష్మి సన్నిధిగా ప్రసిద్ధి చెందడం జరిగింది. స్వామి అమ్మవారులు విశేషంగా ఎటువంటి అలంకారాలలో ప్రధానంగా కనిపిస్తారు? అసలు వారి రూపం ఎలా ఉంటుంది? అత్యంత ప్రధానంగా మనకు ప్రతిరోజు అమ్మవారు ప్రతిరోజు అలంకార పూర్వకంగా కనిపిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే భక్తులు ప్రతిరోజు అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు. రోజు అలంకారం మారుస్తూ ఉంటారు అమ్మవారికి. వారు తీసుకొచ్చినటువంటి చీరలు 8 మంది అమ్మవార్లకు కడతారు, మహాలక్ష్మి అమ్మవారికి ఉత్సవమూర్తులు కడతారు. ఇది ప్రతిరోజు అలంకారం మారుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ప్రధానంగా శుక్రవారాల పూట అమ్మవార్లందరికీ స్వామివారికి కూడా సువర్ణ కిరీటాలు, అమ్మవారికి బంగారు కిరీటాలు ధరింపజేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఉత్తర నక్షత్ర నాడు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజు అమ్మవార్లందరికీ అభిషేకం ఉంటుంది, స్వామివారికి అభిషేకం ఉంటుంది. చండ ప్రచండులు గరుత్మంతుడితో సహా ఆ రోజు అభిషేకం ఉంటుంది. ఉత్తర నక్షత్రం నాడు ప్రతి మాసం ప్రతి నెలకు ఒకసారి అందరికి అభిషేకం ఉంటుంది. ఆ సందర్భంలో స్వామి వారికి వజ్ర కిరీట సమర్పణ చేస్తారు. మనం వజ్ర కిరీటంలో మనం సేవించాలంటే 7 కొండల వాడిని సేవించగలము. అక్కడ ఆయన ప్రత్యేకించి వజ్రమకుడ ధర గోవింద అని కూడా మనం కీర్తన చేస్తూ ఉంటాము. ఆ వెంకటేశ్వర స్వామి వారు మినీ రూపాన్ని ధరించి వస్తే ఎలా ఉంటారో వజ్ర కిరీటం ధరింపజేసినప్పుడు ఇక్కడ శ్రీమన్నారాయణుడు అలా విరాజిల్లుతూ ఉంటారు. అంతేకాకుండా అమ్మవారికి కూడా సువర్ణ కిరీటాలు ధరింపజేసిన తర్వాత అమ్మవారికి బంగారపు చీర మేము ఏర్పాటు చేస్తాం. ఆ బంగారపు చీర అమ్మవారికి మనం సమర్పిస్తాం. ఆ సందర్భంలో చక్కగా ఇక్కడి నుంచి మొదలు పెడితే పాదాల వరకు వ్యాప్తి చేసినటువంటి బంగారపు చీర, స్వామివారికి బంగారు ధోతి ఆ సందర్భంలో అలంకారం చేస్తాం. ఎంత చక్కగా దేదీప్యమానంగా ఉంటారనే స్వామి చూడడానికి మనకు 2 కళ్ళు చాలవు. మనకు ఆళ్వార్లో సుప్రసిద్ధులైనటువంటి 3 ఆళ్వార్లు ఉంటారు. పొయ్గయ్య ఆళ్వార్, పూదత్త ఆళ్వార్, పేయ ఆళ్వార్ అని చెప్పేసి మహానుభావులు ఉంటారు. అందులో మనకి ఆ ఒకానొక సందర్భంలో వారికి స్వామి సాక్షాత్కరించినప్పుడు చివరి ఆళ్వార్ అనేటువంటి పేయ ఆళ్వార్ అనేటువంటి మహానుభావులు స్వామిని సేవిస్తూ తిరుక్కండేన్ పొన్మేని గండేన్ అని చెప్పేసి ఒక పాశురాన్ని అనుగ్రహింపజేశారు. స్వామిని సేవిస్తూ ఉంటే బంగారపు కాంతితో ప్రకాశిస్తున్నటువంటి శ్రీమన్నారాయణ నేను దర్శించగలిగాని చెప్పేట మహానుభావుడు. ఆ సందర్భంలో అక్కడ స్వామివారిని అమ్మవారిని సేవిస్తే మనం కూడా తిరుక్కండేన్ పొన్మేని గండేన్ ఈ బంగారంతో బంగారపు కాంతితో ప్రకాశిస్తున్న స్వామిని దర్శించుకోగలిగాను కదా అని స్వామివారిని ఆ సందర్భంలో మనం సేవించవచ్చు. అంత అద్భుతంగా ఉత్తర నక్షత్రం నాడు మనకు స్వామివారు బంగారపు వస్త్రాలతో మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తారు. ఇది నిజంగా కన్నుల పండుగనండి. చూడటమే జన్మ జన్మల పుణ్యఫలం. చాలా చాలా. ఇంకొకటి ఏంటంటే భక్తులకు అద్భుతమైనటువంటి తారకారం మన ఆలయం. ఏ కోరిక మీదకి వచ్చినా వాళ్ళకి ఏ కోరిక అనేటువంటి సంతానం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏ కోరిక మీద వచ్చినా సరే వారికి సత్వరంగా అమ్మవారు అనుగ్రహిస్తారు. అన్ని కోరికలు నెరవేరాయి. ఏ భక్తుడైనా సరే కోరిక నెరవేరలేదు అని చెప్పి ఇక్కడి నుంచి ఎవరు కూడా వెనక్కి వెళ్ళరు. అంత అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం 30 సంవత్సరాలుగా ప్రజలందరికీ అత్యంత విశ్వసనీయంగా ఉంది. మనకు శుక్రవారాలు చాలా ప్రధానం. అమ్మవారికి ఎలాగో ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారం ప్రధానం. ఆ రోజు స్వామివారికి ఆ ఉదయం కూడా అభిషేకం జరుగుతుంది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. అభిషేక అనంతరం అలంకారాలు ప్రత్యేకించి హారతలు ఇస్తారు. ఒక్కొక్క హారతి ప్రారంభమవుతుంది. కుంభహారతి నుంచి ప్రారంభమవుతుంది. స్వామివారికి తర్వాత చక్ర హారతి ఉంటుంది, నక్షత్ర హారతి ఉంటుంది, ఏకహారతి ఉంటుంది. చివరకు స్వామివారికి కొబ్బరికాయతోటి దిష్టి తీసి హారతులు ముగించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్వామివారికి పునః అలంకారం జరుగుతుంది. అలంకారం జరిగిన తర్వాత సహస్రనామార్చన దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సరిగ్గా 10:30, 11 మనకు అక్షయలక్ష్మి భవనంలో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి ఆరాధన చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రతి శుక్రవారం నాడు నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది శుక్రవారం నాడు విశేషమైంది. ఆ తర్వాత శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకి యాగశాలలో గోపూజ కార్యక్రమం ఉంటుంది. మన ఆలయానికి గోశాల ఉంది. సుమారు ఒక 30 గోవుల వరకు అక్కడ ఉన్నాయి. వాటికి ప్రతినిత్యం కూడా చక్కగా గ్రాసం మొదలైనవన్నీ కూడా పోషణ మన దేవాలయం చూసుకుంటోంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక గోవు ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం ఇస్తుంది. గోపృష్ఠ దర్శనం ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. ఉదయం 6 గంటల గోవు వస్తుంది. అక్కడ స్వామివారికి ఇచ్చిన హారతి ఇక్కడికి వచ్చి గోవుకు సమర్పించేసి గోపృష్ఠ దర్శనం స్వామివారికి చేయిస్తారు. ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం అదే గోవు ఇక్కడ యాగశాలకు వస్తుంది. ఆ గోపూజ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 6:45 ఇక్కడ సహస్ర దీపాలంకరణ మండపంలో 1000 దీపాల నడుమ శ్రీభూ సమేత శ్రీమన్నారాయణ స్వామి వారికి గుంజల సేవా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నిత్యం వేదపారాయణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది 2 పూటల, ఉదయం సాయంత్రం. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. ఆ వేద పండితులు ఇక్కడికి వస్తారు, ఋగ్వేద పండితులు వస్తారు. ముగ్గురు కూడా వేదపారాయణం చేస్తారు సహస్ర దీపాలంకరణ సమయంలో. అంతేకాకుండా చక్కగా కచేరీ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఆ శుక్రవారం చాలా విశేషం. ఇంకో విశేషం ఏంటంటే సహస్ర దీపాలంకరణ పూర్తయిన వెంటనే అమ్మవారు అక్కడ వేయించేసి ఉంటారు శ్రీమండపంలో. అమ్మవారికి సువర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. 121 సువర్ణ పుష్పాలు అమ్మవారికి అర్చన జరుగుతుంది. అంతేకాకుండా 24 తులసి దళాలు, కేశవాది చతుర్వింశతి నామాలకు ప్రత్యేకగా 24 తులసి దళాలు ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తరంతో 108 మార్లు సువర్ణ పుష్పార్చన అవుతుంది. కొంతమంది భక్తులు వారి ప్రీతిగా సమర్పించారు కాబట్టి మొత్తం 121 పుష్పాలు, సువర్ణ పుష్పాలు అమ్మవారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం చాలా ప్రతీకగా ఉంటుంది. మనకు ఏ సమయమైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం విరాజిల్లుతూ ఉంటుంది. శుక్రవారం దేవాలయానికి వచ్చిన వాడికి అసలు సమయమే తెలియదు. అమ్మవారి కైంకర్యాల వాళ్ళు
నిరంతరం పాలు పంచుకుంటూనే ఉంటారు. ఆ రోజు రాత్రి మామూలుగా అయితే 9 గంటలకు ఆలయం మనకి ముగుస్తుంది, కానీ ఆ రోజు 10 గంటల వరకు ఆలయం రాత్రి పూట ఉంటుంది. శుక్రవారం నాడు సాధారణంగా ఆలయ వేళలు ఎలా ఉంటాయి స్వామి? ఉదయం మనకు 5:30 గంటలకు అర్చకులు వస్తారు. రాగానే స్వామి సన్నిధులంతా కూడా పరిశుభ్రం చేసేసుకొని స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు. అటు తర్వాత గోక్షీరాదులు నివేదన చేస్తారు. గోవు వస్తుంది, ఆరాధన సమర్పిస్తారు. సరిగ్గా 6:10 నిమిషాలకి స్వామివారికి ప్రాతరారాధన ప్రారంభమయ్యి 6:35, 6:40 కల్లా ముగుస్తుంది. స్వామివారికి లోపల ఆరాధన అయిపోయిన వెంటనే వేదము, ఇతిహాసము, పురాణ స్తోత్రం లాంటివి పారాయణం కూడా జరుగుతుంది. ఈ రకంగా ముగిసిన వెంటనే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే కనుక అప్పుడు ఒక చిన్న హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత ఏదైతే గోక్షీర నివేదన చేసిందో భక్తులందరికీ కూడా తీర్థం కింద ఇస్తారు. అది అయిపోయిన వెంటనే సహస్రనామార్చన ప్రతిరోజు జరుగుతుంది. ఉదయం 6:35, 6:45 నిమిషం వరకు సహస్రనామార్చన ప్రారంభమవుతుంది. సహస్రనామార్చన పూర్తయిన వెంటనే మళ్ళీ నివేదన కార్యక్రమం ఉంటుంది. అర్చకుల్లో ఒకరు వెళ్ళి, ఇక్కడ యాగశాల ఉంది, యాగశాలలో 2 పూటల నిత్య హవనాలు జరుగుతాయి. ప్రాతర ఆరాధనకి, సాయంత్రం ఆరాధనకి నిత్య హవనాదులు ఉంటాయి. ఆ నిత్య హవనాదులు ఇక్కడ జరుగుతాయి. నిత్య హవనం పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే ఆలయం చుట్టూ బలిహరణ కార్యక్రమం ఉంటుంది. చండ ప్రచండాదులు మొదలుకొని ఇంద్రాధ్యక్ష దిక్పాలందరికీ కూడా బలి ప్రదాన కార్యక్రమం ఉంటుంది. బలి ప్రదానం ముగిసిన వెంటనే స్వామివారికి ఆ ఉదయం పూట చేసేటువంటి మంగళాశాసనం అనేది ఆరంభం అవుతుంది. అది సరిగ్గా ఉదయం 8:10 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మంగళాశాసనం ముగిసిన వెంటనే ఇంకా ప్రతిరోజు జరిగేటువంటి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా వరుసగా ప్రారంభమయ్యి మనకు 11 గంటల వరకు లోపు అర్చనాది కార్యక్రమాలు ముగుస్తాయి. సరిగ్గా 11 గంటలకు మళ్ళీ తలుపులు వేయడం, ఆ తర్వాత ఆలయం పరిశుభ్రం చేసుకోవడం, అయిపోయిన వెంటనే మళ్ళీ మాధ్యానిక ఆరాధన స్వామివారికి సమర్పించడం, భోగాలు అవన్నీ కూడా నివేదన చేయడం. స్వామివారికి చక్కగా ప్రతిరోజు కూడా సుమారు ఒక 10 కేజీల నైవేద్యం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అటు తర్వాత ప్రతిరోజు భోగాలు నివేదన చేయడం జరుగుతుంది. అది మధ్యాహ్నం కూడా చేస్తారు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం కూడా బలిహరణ కార్యక్రమం ఉంటుంది. బలిహరణం అయిపోయిన మధ్యాహ్నిక ఆరాధన, మాధ్యానిక గోష్ఠి, మాధ్యానికి సంబంధించినటువంటి మంగళాశాసనం స్వామివారికి చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలతోటి ఈ కార్యక్రమాలను ముగించుకొని తలుపులు వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4:30 గంటలకు అర్చకులు వస్తారు. మళ్ళీ ఆలయం పరిశుభ్ర చేసుకుని స్వామికి చిన్న నివేదనాదులు సమర్పించిన తర్వాత ఇంకా దర్శనాలు క్రమంగా మనకు 5 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు మహాద్వారాలు ఓపెన్ చేస్తారు. దర్శనానికి భక్తులందరూ లోపలికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అర్చన కార్యక్రమాలు అన్ని కూడా అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. మళ్ళీ సాయంత్రం 8 గంటలకు మనం తలుపులు మూసేసి సాయంత్రం కూడా నిత్యాహవనం అయిపోతుంది. ఆ సమయానికి నిత్యాహవనం అయిపోయిన తర్వాత ఆలయం అంతా పరిశుభ్ర చేయడం, ఏదైతే భక్తులు అమ్మవార్లకు చీరలు సమర్పిస్తారో ఆ చీరలప్పుడు అలంకారం చేసుకోవడం, సుమారు 8:30 ఆ ప్రాంతానికి సాయంత్రానికి సంబంధించినటువంటి మంగళాశాసనం గోష్ఠి కార్యక్రమం సాయంత్రం జరుగుతుంది. ఆ సాయంత్రం ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే 9 గంటల లోపు ఆ దర్శనాదులు కానీ వగైరాలను పూర్తి చేసుకొని స్వామివారికి పవళింపు సేవ ఉంటుంది గర్భాలయంలో. ఆ సందర్భంగా ఏంటంటే ఆ శయనమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ శయనమూర్తులకు బదులుగా మనం ఒక కూర్చలోనే స్వామికి శయనమూర్తులను ఆవాహన చేసుకుంటాం. లోపల ఆవాహన చేసుకుని స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపు చక్కగా జోలపాట వినిపిస్తూ ఉంటే స్వామివారికి పవళింపు సేవ చేసుకొని అప్పుడు కూడా గోక్షీరం నివేదన చేస్తారు. అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ఆ గోక్షీరాన్ని తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో రోజు కార్యక్రమం పూర్తి. శుక్రవారం దేనికన్నా 1 గంట, శుక్ర శని ఆదివారాల మధ్యాహ్నాలు అయితే 1 గంట వరకు కార్యక్రమం జరుగుతాయి. శుక్రవారాలు సాయంత్రం మాత్రం 10 గంటల వరకు మనకి పౌళింపు సేవ ముగించుకొని ఆలయం మహాద్వారాలు అనేది పూర్తి చేస్తారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేషంగా జరిగేటువంటి సేవలు ఇవన్నీ కూడా. అలాగే మరి శ్రావణ మాసం ఎంతో విశేషం. మరి అష్టలక్ష్మి దేవాలయంలో ఆదిలక్ష్మి అమ్మవారు ఆ నారాయణుడి సమేతంగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ విశేషంగా శ్రావణ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? శ్రావణ మాసం చాలా అంటే చాలా విశేషం. చెప్పుకోవాలనుకుంటే కనుక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఇక్కడ తాండవిస్తుందనే చెప్పుకోవాలి. ఆమె ఎంతో ఆనందంతో నృత్యం చేస్తుంటే ఎలా ఉంటుందో శ్రావణ మాసం మనకు అలా కనబడుతూ ఉంటుంది. మనకు ప్రత్యక్షంగా ఈ చర్మచక్షువులకు భగవంతుడు గోచరించాడు, కానీ ఈ శ్రావణ మాసం నాడు మనం కనుక ఈ ఆలయంలోకి వస్తే ఆ అనుభూతిని మనం మాత్రం పొందవచ్చు. అంత అద్భుతంగా శ్రావణ మాస ఉత్సవాలు మనకి ఇక్కడ జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో మనం ప్రత్యేకించి ఈ శ్రావణ మాసం మనకు 5 శుక్రవారాలు రాబోతున్నాయి. శ్రోణ నక్షత్రం విష్ణు దేవత అని, శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం. అలాగే చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావాహ అని చెప్పేసి మనకు శ్రీ సూక్తంలో చెప్పబడింది. అంటే చంద్ర సహోదరి లక్ష్మీదేవి, అంటే పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి సంబంధించింది. కనుక ఈ పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రం రావడం, అమ్మవారికి ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ఆ కళలు కానీ లేకపోతే కనుక చంద్రుడికి సంబంధించినటువంటి తత్వం అమ్మవారి చల్లని కృప కలిగి ఉండడం చేత ఈ 2 కలయిక మనకు పౌర్ణమి నాడు జరుగుతున్నాయి. కాబట్టి లక్ష్మీనారాయణల కలకైనే శ్రావణ మాసం. అందుకని ఇది అత్యంత విశిష్టమైనది. శ్రావణ మాసం నాడు మనం ప్రతి శుక్రవారం నాడు జరిగేటువంటి అభిషేకం 6:30 జరుగుతుంది, కానీ ఈ శుక్రవారం నాడు 5:30 గంటలకి అమ్మవారికి అభిషేకం అనేది ప్రారంభమవుతుంది.
ఇంకా అంతేకాకుండా ఎంతో మంది భక్తులు అమ్మవారిని సేవించుకోవడానికి వస్తారు. విశేషమైనటువంటి అలంకారంతో అమ్మవారు ఆ రోజు మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తారు. ప్రతిరోజు సాయంత్రం పూట జరిగేటువంటి కార్యక్రమాలు ఆ రోజు శుక్రవారం నాడు ఉదయానికి అనేది జరుగుతుంది. సాయంత్రం ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనకి ఈసారి 14వ తారీఖు నాడు మొదటి శుక్రవారం అవుతోంది. ఆ శుక్రవారం ఇంకా ప్రత్యేకం ఏంటంటే పుబ్బా నక్షత్రం వస్తుంది కాబట్టి గోదామ్మవారి తిరునక్షత్రం, గోదామ్మవారి పుట్టినరోజు కూడా అదే జరుగుతుంది. కనుక గోదామ్మవారికి అలాగే ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారికి కూడా ఉదయం 5:30 గంటలకి అభిషేక కార్యక్రమం మనకు విశేషంగా జరుగుతుంది. ఉదయం 9 గంటలకు ఆ రోజు మనం సేవాకాలాన్ని చేసుకుంటాం. తిరుపావే సేవకాలం, అమ్మవారి పుట్టినరోజు కాబట్టి సేవాకాలం కూడా చేసుకుంటాం. ఇంకా అంతేకాకుండా నిత్యవారి విధులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అమ్మవారికి సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన, యాగసరలు, గోపూజాది కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయి. సాయంత్రం 6:30 జరిగే సహస్ర దీపాలంకరణ సేవ 5:30 గంటలకే జరుగుతుంది. కారణం ఏంటంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం 1 గంట ముందే కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రారంభించుకుంటాం. ఇది మనకి మొదటి శుక్రవారం నాడు జరిగేటువంటి కార్యక్రమం. ఇంకా మనకి 2వ శుక్రవారం 21వ తారీఖు నాడు వస్తుంది. మనకి అది 2వ శుక్రవారం ప్లస్ వరలక్ష్మి శుక్రవారం కూడా చాలా విశేషమైంది. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మనం వరలక్ష్మి శుక్రవారం జరుపుకుంటాం. మనకు వరలక్ష్మి కథలో కూడా ఆ చారుమతి దేవికి అమ్మవారి దర్శనాన్ని ఇచ్చేసి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ రకంగా వ్రతం చేసుకొని చెప్పింది కాబట్టి ఆ వ్రతాన్ని మనం జరుపుకునేటువంటి అత్యంత శుభప్రదమైనటువంటి శుక్రవారం ఆ రోజు మనం 21వ తారీఖు నాడు జరుపుకుంటాం. యథావిధిగా అమ్మవారికి సహస్రనామార్చనాది కార్యక్రమాలు అత్యంత విశేషంగా మనం అత్యంత శుభప్రదంగా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి మనం అర్చనాది కార్యక్రమాలు జరుపుకుంటాం. ఆ రోజు సాయంత్రం యథావిధిగా ఊంజల్ సేవాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత సామూహిక వరలక్ష్మి వ్రతాల ఆలయంలో సాయంత్రం 7 గంటలకు జరుగుతాయి. ఇది మనకి 2వ శుక్రవారం నాడు జరుగుతాయి. 28వ తారీఖు నాడు మనకు 3వ శుక్రవారం పడింది. అయితే ఇంకా విశేషం ఏంటంటే ఈ శ్రావణ మాసంలోనే మన ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి సంవత్సరలోప పూజాలోప ప్రాయశ్చిత్తార్థం అని చెప్పేసి మనం సంకల్పం చెప్పుకొని ఓ సంవత్సరంలో మనం చేసేటప్పుడు పూజా కార్యక్రమాలు అర్చకుల ద్వారా గానీ, భక్తుల ద్వారా గానీ, లేదా ఇతరత్ర ఏ లోపాలు జరిగినా సరే న్యూనాదిరేక శాంత్యర్థం అనే సంకల్పం చెప్పుకో మనం పవిత్రోత్సవాల స్వామివారికి మనం సమర్పిస్తాం. అందుకని చెప్పి 25వ తారీఖు నాడు సాయంత్రం ఇక్కడ అంకురారోపణది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 26, 27, 28 తోటి ముగుస్తాయి. ఆ 28వ తారీఖు నాడు శుక్రవారం పడింది. అలాగే పవిత్రోత్సవాల ముగింపు మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి 81 కలశాలతో ఉదయం 5:30 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అది ఆ రోజు చాలా విశేషం. మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి పవిత్రాలు సమర్పించడం, పవిత్ర విసర్జన చేయడం ఈ 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం విశేషంగా లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మన దగ్గర 3వ శుక్రవారం. అయితే మన దగ్గర ఏంటంటే కనుక ప్రధానంగా కళ్యాణాలు 4 జరుగుతాయి. అందులో ఒకటి శ్రావణ మాసంలో జరుగుతుంది అనమాట. ఆ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం ఆ రోజు అంగరంగ వైభవంగా జరగబోతోంది. భక్తులు చాలా మంది పాల్గొని లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. అది మనకు 3వ శుక్రవారం విశేషం. ఇంకా మనకి 4వ తారీఖు నాడు 4వ శుక్రవారం మనకు జరుగుతోంది. ఆ 4వ తారీఖు నాడు మరింత విశేషం ఏంటంటే కనుక కృష్ణ జన్మాష్టమి శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఆ రోజు జరగబోతోంది. మనకు విందు భోజనాలన్నీ కూడా ఒకే మారు మనం చక్కగా వడ్డించుకుంటే ఎంత ప్రీతిగా ఉంటుందో మనకి ఈ శుక్రవారాలు అవన్నీ కూడా మనకు అంత విందు భోజనాలు ఆరగించినట్లుగా ఉంటుంది. ఒకవైపు కృష్ణుడి యొక్క లీలా మాధుర్యాన్ని మనం ఒకవైపు అనుభవిస్తూ లక్ష్మీదేవి శుక్రవారపు అనుభవాన్ని కూడా మనం పొందుతూ ఆ రోజు మనం ఆ శుక్రవారం నాడు అనుభవించబోతున్నాం. కృష్ణ పరమాత్మకి ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి ప్రసాదాలు నివేదనాలు జరుగుతూ ఉంటాయి. ఒకవైపు సహస్ర దీపాలంకరణ సేవ మొదలైనటువంటి సేవలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మనకి కొంత కార్యక్రమం ముగిగానే సుమారు సాయంత్రం 9 గంటలకు ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం కూడా మన ఆలయ ఎదురుగా జరుగుతుంది. అది ఎంతో విశేషంగా జరుగుతోంది. ఇంకా 11వ తారీఖు నాడు మనకు 5వ శుక్రవారం అవుతుంది. ఆ రోజు అమావాస్య. మనకు ఇక్కడ అమావాస్య నాడు ముగింపు రోజు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకించి పుష్పాభిషేక 150 కేజీల పుష్పాలు వస్తాయి అమ్మవారికి. దాంతో పుష్పాభిషేక మహోత్సవం జరుగుతుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి స్తోత్రం శ్రీగుణ రత్నకోశం అని పరాశర భట్టర్ వారు అనుగ్రహించిన శ్రీగుణ రత్నకోశం అని ఒకటి ఉంటుంది. ఆ శ్రీగుణ రత్నకోశం ఎలా అంటే గనక అమ్మవారి గుణానుమూల అనేటువంటి రత్నములు ఒక చోట పోగు చేస్తే ఎలా ఉంటుందో ఆ పారాయణం చేస్తే అంత బాగుంటుంది. ఆ శ్రీగుణ రత్నకోశం విన్నపం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా శుక్రవారం కనుక నిత్యవారి కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. అమ్మవారికి ప్రత్యేకించి ఊంజల్ సేవ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు మనం సంవత్సరానికి ఒకసారి చేస్తే అమ్మవారికి ఊంజల్ సేవ, మిగతా ఊంజల్ సేవ అంతా కూడా శ్రీమన్నారాయణుడు శ్రీభూషమితి శ్రీమన్నారాయణ స్వీకరిస్తారు. ఆ రోజు మాత్రం అమ్మవారికి ప్రత్యేకించి ఊంజల్ సేవ కార్యక్రమం ఉంటుంది. శ్రీగుణరత్న కోసం పారాయణం ఉంటుంది, పుష్పాభిషేకం ఉంటుంది. చివరి రోజు కాబట్టి మనం లక్ష్మీనారాయణ వ్రతాలు చేస్తాం. మనం లక్ష్మీనారాయణ కలిక కోరుకున్నటువంటి వాడే అన్ని రకాలైనటువంటి విషయాల నుంచి ముక్తి పొందగలుగుతాడు కాబట్టి లక్ష్మీనారాయణ వ్రతం చేస్తామన్నమాట. కనుక ఇంకొక విశేషం ఏంటంటే ఆ లక్ష్మీనారాయణ వ్రతానికి భక్తులు కాకుండా ఆలయం నుంచే భక్తులకి కావాల్సినటువంటి సామాగ్రి ఇచ్చి మరి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనకు శ్రావణ మాసం అత్యంత విశిష్టంగా జరుగుతోంది.
అంటే చివరి వారం అమావాస్య వచ్చింది కదా స్వామి, ఆ రోజు కూడా శ్రావణ మాసం కింద లెక్కనే. శ్రావణ మాసం కింద ఇంకా లెక్క. అదనంగా ఒక శుక్రవారం, అదనంగా చాలా శుక్రవారం జరిగింది. విశేషమైనది. అమావాస్య ఆ పైనటువంటి శుక్రవారం మనకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఎందుకంటే కనుక మనకి పౌర్ణమి అంటే వెలుగు, అమావాస్య అంటే చీకటి. ఈ అమ్మవారి అనుగ్రహంతో మనం పౌర్ణమి నాడు వెలుగులో కావాల్సినటువంటి లబ్ధులన్నీ కూడా పొంది అమావాస్య చీకటితో మనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నాం. ఈ శ్రావణ మాసం అంత విశేషమైంది. నాకు తెలిసి ఆ శుక్రవారం ఆ తర్వాత అమావాస్యకి శ్రావణ మాసం రావడం చాలా అరుదు. అది ఈసారి రావడం మరింత మనకి ఆనందాన్ని కలిగింది. చాలా విశేషం. ప్రధానంగా లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఆ మొత్తం ఆ బంగారు వాకిలి అక్కడి నుంచి అడుగు పెట్టడమే దివ్యమైన అనుభూతి అండి. ఇంకా వెళ్ళాక ఎటువంటి కోరిక ఉన్నా కూడా మర్చిపోతాం, అలా చూస్తూ ఉండిపోతాం. అసలు అంటే ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, ఏ మంత్రంతో స్వామి అమ్మవార్లను స్మరించుకోవాలి, నమస్కరించుకోవాలి? మనకు ప్రధానంగా కలియుగంలో భగవద్ అనుగ్రహం కలగాలంటే నామస్మరణ ఉపాయం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మనకు ఒక్కొక్కటి చెప్పబడింది. ఒక తపస్సు చేత గాని, దానం చేత గాని, వ్రతం చేత గాని, మరొక విధానాలన్నీ కూడా మనకి కృతత్రేత ద్వాపర యుగాలు చెప్పబడితే కలో నామ సంకీర్తనం అని చెప్పేసి భగవంతుడి నామమే మనకు కలియుగంలో ఉపాయం అని చెప్పేసి చెప్పబడింది. అందుకని ఇక్కడ ప్రత్యేకించి మనకు మీకు శబ్దం వినబడుతూ ఉంటుంది. ఓం అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి నమః. అష్టలక్ష్ములతో కూడినటువంటి శ్రీమన్నారాయణ స్వామి వారికి నేను నమస్కరిస్తున్నానని, లేదంటే అష్టలక్ష్ములతో కూడినటువంటి స్వామికి నా సమర్పణ జరుగుతుంది, నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పేసి అర్థం. ఒక మారు భక్తులు తెలియడానికి చెప్తున్నాను. ఓం అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి నమః. ఆ నామాన్ని స్మరణ చేసుకుంటూ భక్తులు అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. లోపలికి అడుగు పెట్టడమే ఆ నామాన్ని స్మరించుకుంటే వెంటనే భక్తులకు అది వినపడుతూనే ఉంటుంది. ఆలయం ఎప్పుడైతే కనుక మన మంగళాశాసనం అయిపోతుందో ఉదయం పూట ఆ నామం అనేది ప్రారంభం అవుతుంది. ఆ నామాన్ని భక్తులందరూ వినుకుంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. అలాగే ఎటువంటి నైవేద్యాలు ప్రధానంగా సమర్పిస్తారండి? ఏ ఇష్టం స్వామి అమ్మవార్లకు? స్వామి వారికి ఇక్కడ ఉదయం పూట మనకి చెప్పుకోవాలనుకుంటే భక్తులకు ఇష్టమైనది, భగవంతుడికి ఇష్టమైనది దాని పులిహార అంటాం. ఆ పులిహార స్వామివారికి ఉదయం పూట నివేదన జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే దధ్యోదన నివేదన జరుగుతుంది. ఇక్కడ చక్కగా ఆవు పాలు ఉంటాయి కాబట్టి దాంతోనే తోడు పెట్టినటువంటి పెరుగుతోనే స్వామివారికి దధ్యోదన నివేదన జరుగుతుంది. మధ్యాహ్నం పూట 9 కేజీల సాదం అంటే అన్నం. ఆ అన్నము అంతేకాకుండా స్వామివారికి ప్రత్యేకించి ఏదో ఒక కూర, ఆ తర్వాత పప్పు పదార్థాలు తప్పకుండా ఉండాలి కాబట్టి వాటితో కూడినటువంటి నైవేద్యం స్వామివారికి సమర్పిస్తారు. అమ్మవారికి ప్రతిరోజు ఖచ్చితంగా సిర ఇక్కడ నైవేద్యంగా మధ్యాహ్నం సమర్పిస్తారు కాబట్టి ఆ సిర కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. రవ్వతో చేసినటువంటి మధుర పదార్థం. ఇది ప్రత్యేకమైనటువంటి మధ్యాహ్నం వరకు. సాయంత్రం పూట మన సాంప్రదాయంలో సొండలు అంటారు. సొండలు అంటే శనగలు. ఇది ప్రేక్షకులకు తెలుస్తుంది కాబట్టి చాలా బాగా తెలుస్తుంది. శనగలు శ్రావణ మాసంలో ఉండేవే విశేషమైన పదార్థం కాబట్టి ఆ సొండలు అనేది స్వామివారికి సాయంత్రం నివేదన జరుగుతుంది. అయిపోయిన వెంటనే ఆవు పాలు కూడా నివేదన చేస్తారు. ఆరాధనలో మాత్రం పెరుగు తేనె అనేది నివేదన చేయడం జరుగుతుంది. అది ఆగమ శాస్త్ర పద్ధతులను అనుసరించి ఆరాధన మధ్యలో పెరుగు తేనె నివేదన చేయమని ఉంది. అది ఇక్కడ అమ్మవారికి నివేదన జరుగుతుంది. సాధారణంగా దేవాలయంలోకి అడుగు పెట్టగానే స్వామి అలా వచ్చి ప్రధాన దైవం దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు. ఒక నియమం అంటూ ఉంటుంది ఆలయ దర్శనం అంటారు కదా, మరి ఎలా దర్శించుకోవాలో వివరిస్తారా? మొట్టమొదటిగా ఆలయంలోకి రావానే చేయవలసిన పని ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సాష్టాంగ నమస్కారం చేయడంతో మనకు ఉండేటువంటి అహంకార మమకార దోషాలు మనకు పోగొట్టుకుంటాం అన్నమాట. కాబట్టి సా అష్ట అంగ ప్రణామం, 8 అంగములు నేలకు తాకుట అని అర్థం. హస్తాభ్యాం శిరసాపద్భ్యాం మనసా చదియా తథా అహంకారేణ చ ఆత్మాన నిపాత్య ధరణి తలి అనేది ఆగమ శాస్త్రం, పాంచరాత్ర ఆగమని చెప్పినటువంటి పద్ధతి. అందుకని చెప్పి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత మనం ఒక ప్రదక్షిణం లేదా 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ద్వారపాలకుల్ని అక్కడ ఉండేటువంటి గరుత్మంతుల వారిని దర్శనం చేసుకోవాలి. మొట్టమొదటిగా గరుత్మంతుల వారిని సేవించిన తర్వాత ద్వారపాలకుల దర్శనం చేసుకోవాలి. ద్వారపాలకుల దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా మొట్టమొదటిగా ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది. మన ఆలయంలోకి వెళ్ళగానే ఆళ్వార సన్నిధి దర్శనం ఇస్తుంది. ఆ ఆళ్వార దగ్గర దర్శనం చేసుకోవాలి. ఆళ్వార సన్నిధిలో దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ కూడా అమ్మవార్లందరినీ కూడా దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్క అమ్మవారిని సేవించుకోవాలి. సామాన్యంగా జీవుడు స్వామి దర్శనానికి వస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి దోషాలు చేసుకుని వస్తాడు. ఎందుకంటే కనుక శాస్త్రాన్ని తెలిసి తెలియక పాటించకుండేటువంటి వాడు నేరుగా స్వామివారి సన్నిధికి వెళ్తే కనుక ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు. నువ్వు ఏం చదువుకున్నావు, ఏం నేర్చుకున్నావు, నేను చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తున్నావా లేదా, నేను ఎందుకు అనుగ్రహించాలి అనేటువంటి ప్రశ్న వేస్తాడేమో అని చెప్పేసి ఆచార్యులను దర్శనం చేసుకోవడం ద్వారా మనకు శాస్త్రం యొక్క జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. అందుకని ఆళ్వార్ల సన్నిధి దర్శనం చేసుకోవడం. అంతకు మించి ఏదైనా సరే పిల్లాడు తప్పు చేశాడంటే దండించడానికి తండ్రి సిద్ధంగా ఉంటాడు. ఎందుకురా ఈ తప్పు చేశాను కర్ర పట్టుకుని రెడీగా ఉంటాడు. వీడు పరిగెత్తుకొని తల్లి కొంగుచాడు దాక్కుంటాడు, అమ్మ నన్ను కాపాడు, నాన్న కొట్టడానికి వస్తాడని చెప్పి.
కాబట్టి రక్షించే స్వభావం తల్లిది కాబట్టి వాడిని కొట్టడానికి వీల్లేదని చెప్పేసి తన కొంగు చాటున దాక్కుని మరీ రక్షిస్తుంది తల్లి. అందుకని చెప్పేసి మనం తాయార్ల దర్శనం అంటే అమ్మవారి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ రక్షణ లభించేది ఏంటంటే 8 రూపాయలు అమ్మ మనకు రక్షణ కలిగిస్తుంది. ఆదిలక్ష్మిని దర్శించుకొని సంతానలక్ష్మి దగ్గర నుంచి వీరలక్ష్మి వరకు దర్శనం చేసుకోవడంతో ఇంకా శ్రీమన్నారాయణమూర్తి నువ్వు ఏ దోషం చేసినా సరే ఆయన కరిగిపోయి నిన్ను రక్షించడానికి చూస్తాడు తప్ప శిక్షించడానికి చూడడు. అందుకని దర్శనం మనం అలాగా క్రమంగా చేసుకుంటాం అనమాట. అలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రధానంగా గణపతి సన్నిధి. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన తర్వాత గణపతి సన్నిధి దర్శనం చేస్తుంది. మనకు ఉండేటువంటి ఆటంకాలు కార్యాలన్నీ కూడా చక్కగా మనకు నిర్విఘ్నంగా జరగాలని మనం మొదటగా ఇక్కడ గణపతుల వారిని ప్రార్థన చేస్తాం. ఆ పక్కనే ఆ అర్చక స్వాములు పరిచారక స్వాములు కూర్చొని వచ్చిన వాళ్ళ భక్తులు ప్రతి భక్తులు కూడా తప్పకుండా తీర్థం ప్రసాదం ఇచ్చే పంపిస్తారు. భక్తులు చక్కగా ప్రసాద స్వీకరణ చేసి ఇక్కడ కూర్చొని ప్రసాదాన్ని పుచ్చుకొని వెళతారు. శుక్రవారం అయితే అన్న ప్రసాదం ఉంటుంది. మనకి ఇంకొక విశేషం ఏంటంటే కనుక గోపురం మీద విమానశ్రీయపతి దర్శనం కలిగిస్తారు. ఒకవేళ భక్తులు పొరపాటున కనుక ఆలయం క్లోజ్ అయిన తర్వాత పెరుమాళ్ళ అమ్మవారిని ఎక్కడ సేవించుకోలేదు అనేటువంటి ఆలోచన లేకుండా విమానశ్రీయపతి వారిని దర్శనం చేసుకుంటే లోపల దర్శనం చేసుకున్నట్లు పుణ్యం కలుగుతుంది. కాబట్టి విమానశ్రీయపతి దర్శనం కూడా మనకి ఆ భాగ్యం కలిగిస్తారు. ఈ రకంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఇదే దర్శన విధానం. మన దేవాలయానికి ఇది ఒక ప్రత్యేకత. అని చాలా చక్కగా వివరించారండి. నిజంగా చూసిన వాళ్ళకే ఇప్పుడే దర్శనం చేసుకున్నావా అనే భావన కలుగుతుంది. మానసిక దర్శనం అంతే. స్వామి మీరు ఎన్ని ఏళ్లగా ఇలా స్వామి అమ్మవార్ల సేవలో ఉన్నారు? నేను గత 2 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. ఆలయంలో ఎంతో మంది ప్రధాన అర్చకులు వారి యొక్క సేవలు అందించారు. దాసుల మీద అమ్మవారికి కటాక్షం కలిగి గత 2 సంవత్సరాలుగా నా చేత కైంకర్యాలు స్వీకరిస్తున్నారు. ఇంతకు ముందు కూడా లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయాల్లోనే నేను అక్కడ ప్రధాన అర్చకులే సేవ చేయడం జరిగింది. అంటే ఒక్క మాట అడగాలనుకున్నాను, మీకు కలిగినటువంటి అనుభవాలు స్వామి అమ్మవార్లతోటి? అనుభవాలు చెప్పుకోవాలనుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. 1 కాదు 2 కాదు. ఎందుకంటే కనుక ఆ ఆంతరికంగా లక్ష్మీనారాయణలో సేవిస్తున్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి అనేది చాలా అంటే చాలా దివ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే కనుక అద్భుతమైనటువంటి ప్రశాంతతను భగవద్గీత యొక్క అనుగ్రహాన్ని ఆ సమయంలో మేము పొందగలుగుతుంది. మా భాగ్యం. ప్రత్యేకించి స్వామివారికి మేము ఆరాధన సమర్పిస్తాం. ఆరాధన సమర్పించేటప్పుడు ఒక అర్చకుడు చనిపోయి బ్రతకాలి. నిజానికి చనిపోవడం బ్రతకడం జరగాలి. దాన్ని ఆగమ శాస్త్రంలో తత్వ సంహారము తత్వ సృష్టి అని అంటారు. ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం అంటే మలమూత్రాలతో కూడినటువంటి ఈ శరీరం స్వామివారి సమర్పించడానికి అనేది యోగ్యత పొందాలి అంటే ఆగమ శాస్త్ర పద్ధతిలో చెప్పినటువంటి ఆరాధనలో సగభాగం దేహశుద్ధే ఉంటుంది. భూత శుద్ధి నుంచి ప్రారంభమవుతుంది. దేహంలో ఉండేటువంటి పంచభూతాలు శుద్ధి చేసుకున్న తర్వాత తత్వ సంహారం జరుగుతుంది. మనకు ఉండేటువంటి 5 విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధములు, దానికి సంబంధించినటువంటి పంచభూతాలు పృథివీ తేజో వాయురాకాశాదులు, ఇవన్నీ కూడా మన దేహంలో ఉంటాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా సంహరించుకుంటూ వస్తాడు అర్చకుడు. అది అయిపోయిన తర్వాత అర్చకుడు పూర్తిగా కూడా స్వామి శ్రీపాదాల చెంతనే మొత్తం కూడా దగ్ధమైపోతాడు. తర్వాత మళ్ళీ పునః సృష్టి చేసుకుంటాడు. ఈ పంచభూతాలని పంచ విషయాలన్నీ కూడా భగవంతుడు యోగ్యతాపూర్వకంగా శుద్ధి చేసుకుంటాడు. ఇది ఎంత అనుభూతి అంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి అర్చకుడు యోగ సిద్ధి ద్వారా సంహరించుకొని పునః భగవంతుడి పాదాల నుంచి మళ్ళీ ఈయన పుట్టి అవన్నీ కూడా సృష్టి చేసుకొని అటు తర్వాత ఆగమ శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. మనకు ఒక వికసించినటువంటి కమలం ఉంటే ఆ కమలంలో ఈ జీవుడు కూర్చుంటే అమృతం వెదజల్లితే ఒక సువర్ణ కుంభంలో చేరితే ఆ సువర్ణ కుంభంలో ఉండేటువంటి అమృతంతో ఈ అభిషేకం చేసుకునే ఈ అర్చకుడు అప్పుడు స్వామివారికి ఆరాధనకు సిద్ధమయ్యి అప్పుడు కూడా మంత్రాల ద్వారా శుద్ధి చేసుకుంటూ వస్తారు. ఇదంతా కూడా ఒక అనుభూతి అయితే మానస యాగము అని ఒక ప్రక్రియ ఉంటుంది లోపల. ఆ మానస యాగంలో హృదయంలో స్వామివారికి మేము ఆరాధన చెయ్యాలి. అప్పుడు హృదయకంలో లక్ష్మీనారాయణ ఆవాహన చేసుకొని అక్కడ చెప్పేటువంటి ప్రతి ఒక్క ఆరాధన క్రమం అంతా కూడా మేము మనసులో చేస్తాం. అది చెప్పలేనటువంటి దివ్యానుభూతి. ఆ అనుభూతిని పొందుతూ స్వామివారికి అమ్మవారికి మేము ఆరాధన సమర్పించుకోవడం అనేది మాకు భాగ్య విశేషం. అయితే ఇక్కడ జరిగిన చిన్న ఒక సంఘటన చెప్పుకోవాలి అని అనుకుంటే అది లోపల ఏకాంతంగా జరిగినటువంటి సంఘటన. సామాన్యంగా ఎంత మనం ఇంత ఆరాధన పద్ధతి చెప్పినా మనసు స్థిమితంగా లేకపోతే ఇవన్నీ కూడా అడుపోతూ ఉంటాయి, ఇడిపోతూ ఉంటాయి. మనిషికి సామాన్యంగా 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి భయం, రెండోది కోరిక. ఈ కోరిక భయాలు గర్భాలయంలోకి వెళ్ళినా లేకపోతే సాక్షాత్ వైకుంఠంకి వెళ్ళినా వదిలిపెడతాయో లేవో తెలియదు. కానీ ఆ సందర్భంలో తెలియనటువంటి ఒక కోరిక భయం 2 నన్ను ఎందుకో అయితే నేను స్వామివారి పూర్తిగా ఆరాధన పూర్తిగా అయిపోయిన తర్వాత స్వామివారు నేను ప్రార్థించాను అన్నమాట. స్వామి, లోపల నాకు ఒక భయం ఉంది, ఒక కోరిక ఉంది. నా భయము కోరిక ఇక భయము తొలగిపోయి కోరిక నెరవేరుతుందా లేదా అని నేను స్వామివారిని మనసులో అడిగిన తర్వాత ఎంత తెలివి తక్కువదనం చూడండి. స్వామి, నేను పరీక్షించచ్చా? ఆయన పరీక్షిస్తే మనం నెగ్గుకునేటువంటి వాళ్ళం కాబట్టి ఆయన్ని పరీక్షించదలిసి, స్వామి నా భయం తీరి కోరిక నెరవేరితే మీ సాలగ్రామాల మాల మీద 4 పుష్పాలు ఉన్నాయి కదా, అది కాస్త జార్చవయ్యా అని నేను మనసులో ప్రార్థన చేశాను.
ఆ, 2 నిమిషాలకి సాలగ్రామాల మీద ఉన్నటువంటి పుష్పాలు కాదు, ఆయన మెళ్ళో ఉండేటువంటి మాల టక్కున కింద రాలిపడి. నేను వెంటనే అనుకున్నాను, సారీ స్వామి, నేను జోక్ గారు కూడా నువ్వు కాస్త సీరియస్ గా తీసుకుంటున్నావు, నేను నిన్ను పరీక్షించడానికి రాలేదు, నీ పరీక్షను పొందడానికి వచ్చాను, నేను ధన్యుని స్వామి, ఎటువంటి కోరికలు కోరడానికి నేను లేను, నీ సేవ చేసుకోవడానికి మాత్రమే ఉన్నాను. ఇది నాకు ఆంతరికమైనటువంటి తార్కాణం అంటే మనం అన్నమాట. కొంచెం అడిగితే స్వామి అంత అంత అమోఘమైనటువంటి ఇస్తున్నాడు. వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు, కాబట్టి నీ పద్ధతిలో నువ్వు ఉండు అని స్వామి కొద్ది గట్టిగా చెప్పినట్టు అంటే అనిపించింది. ఆయనకి ఎంత ఇష్టమైన వాళ్ళు ఉంటే అంత ప్రేమ అంత ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి అప్పటి నుంచి కాస్త నేను సీరియస్ గానే ఉన్నాను. స్వామి నేను ఇప్పటి నుంచి ఏం అడగను, నువ్వు ఏది ఇస్తా తీసుకోవడానికి సిద్ధంగా. అంటే ఆయన మనం చెప్పేది, మనం మాట్లాడేది, మనం చేసేది ప్రతిది కూడా ఆయనే ఎంత సంతృప్తిగా స్వీకరిస్తున్నాడని మన అనుభవం పొందవచ్చు అన్నమాట. ఇటువంటి అనుభవాలన్నీ కూడా భగవంతుని అనుభవించాలని కోరిక ప్రతి భక్తుడు కూడా కలుగుతాయి, ప్రతి భక్తుడు కూడా కలుగుతాయి. కొన్ని వర్ణించలేము స్వామి, కొన్ని మనకే వర్ణించలేం, తెలుసు. వర్ణనాతీతంగానే ఉంటాయి. ప్రత్యేక భక్తుల్లో మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఆశ్చర్యకరమైనది జరిగిందా, మీకు మీ దృష్టిలోకి వచ్చిందా? ప్రతి భక్తుల్లోనూ కలిగేటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు చాలా మంది చెప్తూనే ఉంటారు. ఒకసారి ధనుర్మాస మహోత్సవం జరుగుతుంది మన ఆలయంలో. ధనుర్మాస మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది, కన్నుల పండుగ జరుగుతుంది. సుమారు భక్తులు ఒక 400 మంది గోష్ఠి కార్యక్రమంలో కూర్చుంటారు. అత్యంత రమణీయంగా జరుగుతుంది. ఆ సందర్భంలో మనం చిన్న ధ్యాన ప్రక్రియలు కూడా చెప్తూ ఉంటాం. ఆ టైంలో ఏంటంటే కనుక మనకు త్యాగరాజుల వారు ఇచ్చిన కీర్తన వందనము రఘునందన సేతుబంధన అని ఒక కీర్తన ఉంటుంది. అది ఆ ధ్యానపూర్వకంగా అది చెప్తూ ఉన్నప్పుడు అది ధ్యానం దానికి సంబంధించినటువంటి అర్థం చెప్పడం, కీర్తన వినిపించడం, మనిషి యొక్క ఉండేటువంటి ఇతరత్ర ఆలోచనలన్నీ కూడా పక్కకు తొలగిపోయి మొత్తం అంతా కూడా ధ్యానపూర్వకంగా, ఆ తర్వాత కీర్తన కూడా రెండు విన్న తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడి మీదకి వెళ్తుంది. కాబట్టి ఆ పద్ధతిని అక్కడ చెప్తూ ఉంటే అక్కడ భక్తులందరూ కూడా కళ్ళు మూసుకుని అనుభవిస్తున్నారు ఆ విశేషాన్ని. ఎందుకంటే అర్థం చెప్పాం, పాట కూడా వినిపిస్తున్నాం. ఇది మా గురుగారు నేర్పించినటువంటి ప్రక్రియ. అలాగే చెప్తున్నప్పుడు ఒక భక్తుడు కళ్ళు మూసుకొని వింటున్నాడట. వింటున్నప్పుడు ఆయనకు ఒక అనుభూతి కలిగిందట. ఏంటంటే ఈ వందనము రఘునందన అనేటువంటి కీర్తనను ఎవరో కొంతమంది నృత్యం చేస్తున్నటువంటి ఒక 3 ఆడపిల్లలు వచ్చేసి అక్కడ నృత్యం చేస్తున్నట్టు అనుభవం కలిగిందట. కానీ దానికన్నా ముందు అది మేము ప్లాన్ చేసాం నిజానికి. ఎందుకంటే కనుక కళ్ళు తెరిచిన తర్వాత 3సారి కీర్తన వేసి వందనము రఘునందన అనేటువంటి పాట పెడితే ఆ 3 అక్కడ ఉంచేటువంటి నృత్యం చేసేటువంటి అమ్మాయిలు వస్తున్నట్టు మేము ప్లాన్ చేసాం. ఆయన కళ్ళు తెరిచిన వెంటనే ఆ 3 అమ్మాయిలు వచ్చి నృత్యం చేస్తున్నారు. అది ఆయనకు కలిగినటువంటి అనుభూతి. అంటే ఎవరెవరైతే కనుక అనుభవించాలి అనుకుని భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళకి అంత ప్రత్యక్షమైనటువంటి తార్కాణాలు జరుగుతూనే ఉంటాయి. చెప్పుకోవాలి అనుకుంటే మన కళ్ళతో కాకుండా మనసుతో చూడాలనుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారు అలా తన శ్రీపాదాలతో సంచరిస్తూనే ఉంటారు. ఇక్కడ అంతా కూడా సంచరిస్తూనే ఉంటారు. ఆమె శ్రీపాదాలు కూడా మనకు గోచరిస్తూనే ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి స్థలం. ఎంత పుణ్యమో అనిపిస్తోంది స్వామి. అంటే ఇంతసేపు మీతో చర్చించడం, ఇంతసేపు ఆలయ సముదాయంలో ఉండడమే ఓ మహద్భాగ్యం. చాలా మందికి ఎంత అంటే అంత తార్కాణమైనటువంటి దేవాలయం. అన్ని రకాలుగా కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా అమ్మ అని మన ఆమె దగ్గరికి వెళ్తే చాలు, మన ఆమె కడుపు హద్దుకొని మనల్ని ఆదరించేటువంటి అద్భుతమైనటువంటి సన్నిధి. చాలా చక్కగా వివరించారండి. చివరిగా ఇప్పటి వరకు మేము రాలేకపోయామే, ఇక దర్శన భాగ్యం కలగాలి అన్న వాళ్ళకి ఏం చెప్తారు భక్తులకి? ఒకే విషయం చెప్తాను, భగవద్ అనుగ్రహం కలిగిన వాళ్ళైతే తప్పకుండా వస్తారు. భగవద్ అనుగ్రహం లేని వాళ్ళ గురించి మనం అయితే ఏమీ చేయలేం. ఇక్కడ నుంచి మామూలుగా ఆలయం ముందు నుంచి వెళ్తూ కొంతమంది ఒక మాదిరిగా నమస్కారం చేసుకొని వెళ్తారు. చాలు ఆ నమస్కారానికైనా సరే అమ్మవారు సంతోషంగానే స్వీకరిస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే కనుక భగవద్ అనుగ్రహం కలగలేకపోతే కలగాలి అని చెప్పేసి ప్రార్థన చెయ్యాలి. భగవద్ అనుగ్రహం కలిగిందా వాళ్ళు తప్పకుండా వచ్చేసి అమ్మవారి సేవలో ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే కనుక ముఖ్యంగా మన ధర్మం, మన హైందవ ధర్మం, మన వైదిక ధర్మం పాటించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దేవాలయాలకు రావాల్సిందే. మన అష్టలక్ష్మి దేవాలయం అనుకోండి, ఏ దేవాలయం అనుకోండి, పురాతన ఆలయాలు అనుకోండి, వాళ్ళని అక్కడ ఉండేటువంటి ఆలయాన్ని సందర్శనం చేస్తేనే ఈ యొక్క జీవితం భగవంతుడు మనకి ఇచ్చినందుకు మనకు ముక్తి మార్గం అనేది దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా దేవాలయాల దర్శనం చేసుకుని ఎవరైనా సరే తీరవచ్చు. దీవించండి స్వామి, మీరే వారికి కలగాలని. తప్పకుండా అష్టలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణ స్వామి వారి అనుగ్రహం తప్పకుండా అందరికీ ఉండి ధర్మం పట్ల దేశం పట్ల అందరూ కూడా చక్కగా బాధ్యతాయుతంగా భక్తియుక్తంగా అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అష్టలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణ స్వామి వారి శ్రీచరణాలకు దాసోహాలు సమర్పిస్తూ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క మంగళాశాసనాలు తెలియజేస్తారు. చాలా సంతోషం. ధన్యవాదాలు.